మమ్మలను తాకండి. హల్లెలూయా. మా మధ్యలో గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. స్తోత్రం. మా హృదయములలో గొప్ప నూతన ఉజ్జీవాన్ని హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రాంగణమంతా మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రం. ప్రభువుని అడుగుదాము. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వారా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవో, నీలో నేను, నాలో నీవో, నీలో నేను కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా, కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూపం, సర్వాంతర్యామి సత్య స్వరూపం ఇప్పుడే దిగి రమ్మయ్యా. ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా, కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా, కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. సదాకాలము ఉండాలయ్యా. ఉండాలయ్యా. సమాప్తి వరకు
కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి, ఇప్పుడే దిగిరమయ్యా, ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తుతి 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 రాజా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం. వాక్యం కొరకు సహోదరుడు ప్రసాద్ ప్రార్థన చేస్తాడు. స్తుతులు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమనము గల మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామములోనికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. గడిచిన దినములన్నిటిలో నీ కృపలో మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రమయ్యా. ఈ సంవత్సరములో 2వ నెలలో 2వ మాసములో నాయనా, 2వ పునరుత్థానములోనికి నీ పాద సన్నిధిలోనికి తీసుకొని వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినములో సమయమును చూడక గడిచిన దినములో అనేక మంది మరణించిన ఆ స్థితిలో నుండి మమ్మల్ని తప్పించి సజీవుల లెక్కలో ఉంచినైనా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు ఇటు కృపను మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు రాజా. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన నిన్ను ఆరాధించే కృపను దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. కొన్ని నిమిషాల పాట ద్వారా మమ్మల్ని బలపరిచారు. పాటలోని పరమాత్మని మాకు తెలియజేసిన దేవా నీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మతో ఎత్తిపట్టండి నాయన. ఈ మధ్యాహ్న కాలం నాయన అభిషేకంతో మీ దాసుని అభిషేకించండి రాజా నీకు వందనాలు. నీ ఆత్మతో మీ దాసుని నింపండి రాజా నీకు వందనాలు స్తోత్రాలు. నూతన వర్తమానము నాయన మాతో మాట్లాడండి రాజా నీకు వందనాలు. వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి నాయన. వాక్యం మేము మా జీవితాల్లో సరిదిద్దుకునేటకునైనా నీ రాకడ కొరకు సిద్ధపడేటకునైనా నీ కొరకు మేము జీవించుటకు సహాయమునదయచేయండి రాజా నీకు వందనాలు స్తోత్ర. వాక్యపు వెలుగులో నీకు మమ్మల్ని నడిపించండి. కుమారుడు అంటే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వారంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చెప్తున్నాను వినండి, చెప్పండి. బైబిల్ గ్రంథం చదువుకుందాం. నిన్నటి దినాన మనకింకా సశేషంగా మిగిలిన కొన్ని భాగాలు ఉన్నాయి, అవి చదువుదామండి. పరమగీతముల 3వ అధ్యాయము 1-4 వరకు నిన్నటి దినాన చదువుకున్నాం. మరొకసారి చదువుతున్నాను, అందరూ చూడండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధిలోను రాజవీధిలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనపడలేదు.
పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూసితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, పరమగీతముల 3వ అధ్యాయంలోని మొదటి 4 విషయాలు నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో పరమగీతములు అనేటువంటి పుస్తకం చాలా సంవత్సరాల తర్వాత మరలా దానిని బైబిల్లో పెట్టారనే విషయాన్ని గడిచిన పాఠంలో మనం చదువుకున్నాం. అలాగనే సొలొమోను గారు రచించినటువంటి కీర్తనలో కాక ఆయన వృక్షశాస్త్రము, పక్షిశాస్త్రము, జంతుశాస్త్రము ఇలాగా ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు రచించాడు. బైబిల్ గ్రంథంలో సామెతలు, ప్రసంగి, పరమగీతాలు అనే 3 పుస్తకాలు సొలొమోను గారియే. ఈ 3 పుస్తకాలని బైబిల్ పండితులు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును పోల్చి చెప్పుకుంటూ ఉంటారు. ఎలాగూ అంటే యెరూషలేములో 3 భాగములో మొదటిది ఆవరణ, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. 3 భాగములుగా కట్టబడింది. మొదటిది ఆవరణ అంటే సామెతల గ్రంథం అందరూ చదువుతారు, అందరికీ మెచ్చుకుంటారు, అందరికీ నచ్చిద్ది, సామెతలే కాబట్టి. ఆవరణలో ప్రజలందరూ వచ్చి వారి యొక్క బలి పశువులను, పక్షులను, పశుపక్షాదులను, వారు మొక్కుబడులను, వారు చేసుకున్నటువంటి ప్రతి మొక్కుబడులు, అర్పణలు తీసుకొని వచ్చి ఆవరణలోనికి వచ్చి లేవీయుల చేతికి ఇస్తారు. సామెతల గ్రంథము అలాంటిది, అందరూ తేలికగా అనుసరించవచ్చు. ప్రసంగి గ్రంథాన్ని దేవాలయములోని 2వ భాగమైన పరిశుద్ధ స్థలముతో పోల్చబడ్డది. ఆ పరిశుద్ధ స్థలములోనికి యాజకులు మాత్రమే వెళ్ళగలరు. అక్కడ బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది, సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఇలాగా పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉంటుంది అక్కడ. ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కొద్దిమందికి నచ్చవు. ఎందుకు అంటే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నమాట ఎంతమందికి నచ్చింది? ఒకడు 100 మంది పిల్లలు కలిగి సుఖానుభవం ఎరగక, తగిన రీతిని సమాధి చేయబడక అతడు చనిపోతే పడిపోయిన పిండంతో సమానం అని చెప్పబడితే ఆ మాట ఎవరికి నచ్చింది? అసలు చాలామంది 24 గంటలు పనిచేసి సుఖానుభవం ఎరగక సంపాదించి అది వాడు బుగ్గిపాలు చేస్తాడు అంటే ఎవరికి నచ్చింది? పరిశుద్ధ స్థలములో పాపమునకు ప్రక్షాళన జరిగేటువంటి స్థలం అది. ప్రసంగి గ్రంథములో కూడా సత్యమును బోధిస్తూ ఉంటుంది. మన్నైనది వెనకటి వలన మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలిపోవుననే సత్యమును చెబుతూ ఉంటుంది. అలాగే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలిగినటువంటిది అతి పరిశుద్ధమైన స్థలం. పరమగీతములు కూడా పరిశుద్ధులకు మాత్రమే అర్థమైంది. యూదులు బైబిల్ గ్రంథమును అంటే బైబిల్ అంటే ఇది ధర్మశాస్త్రమును చదివే సమయంలో వారందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలు ఇళ్లలో చదువుతారు, పురుషులు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు చదువుతారు. వారు తల మీద వస్త్రాన్ని వేసుకొని దాన్ని చదువుతారు. పరమగీతములు చదవాలనుకున్నప్పుడు మాత్రం వారందరూ మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. ఎంత పవిత్రమైనటువంటి గ్రంథమో!
జీజస్ అనేటువంటి ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది, జీజస్ అని. కరుణమయుడి కంటే ముందు వచ్చింది అది. ఆ జీజస్ అనేటువంటి ఇంగ్లీష్ మూవీ పెట్టుకొని చూడండి. అందులో యేసు ప్రభు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథ ప్రతులను ఆయనకి ఇచ్చారు చదవమని. అప్పుడు ఆయన ఆ మూసుకేసుకొని అంగి ఇలా వస్త్రం తల మీద కప్పుకొని చదువుతాడు. చదివైపోయినాక అయి తీస్తాడు. పవిత్రమైనది, పరమ పవిత్రమైనటువంటి గ్రంథం పరమగీతములో. దానిని మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. ఇంత పరిశుద్ధమైంది, పరమ పవిత్రమైనటువంటిది అతి పరిశుద్ధ స్థలమునకు పోల్చబడింది. ఈరోజు మన మందిరాలు ఉన్నాయి, కానీ మనకు 2 భాగాలే ఉన్నాయి. మనకేమున్నాయి? ఆవరణ, పరిశుద్ధ స్థలం. ఇటు వచ్చి కూర్చుంటారు. మీరు కూర్చోగలరా? కూర్చోలేరు. ఎవరు రారు ఇక్కడికి, సావుకులు తప్ప ఎవరు కూర్చోకూడదు. ఆవరణలోకి అందరూ వస్తారు. ఇప్పుడు మన దేవాలయాలు కాదు, సమాజ మందిరాలు. దేవాలయాలు వేరు, సమాజ మందిరాలు వేరు. దేవాలయములో అక్కడ బలిలు, అర్పణలు, బలిపీఠములు, గంగాళములు, సన్నిధి రొట్టెలు, యాజకులు, ప్రధాన యాజకులు ఉండేది దేవాలయం. ధూపదీప నైవేద్యాలు జరిగేది దేవాలయంలో. ఇప్పుడు ఇది పరిశుద్ధులు చేరే సమాజ మందిరం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆవరణ పరిశుద్ధ స్థలమే ఉంది. అది పరిశుద్ధ స్థలం ఏమైంది అంటే అది దేవుని యొద్దకే తీసుకొని వెళ్ళాడు. అది పరిశుద్ధ స్థలములోనికి మనల్ని చేరుస్తాడు. ఆ దినము కొరకు మనము సిద్ధపడుతున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూస్తూ సిద్ధపడే సమయంలో మన జీవితాలని మనం పరిశీలన చేసుకుంటున్నాం పరమగీతముల ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇందులో ఉన్నటువంటి 4 విషయాలు నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది రాత్రిని గూర్చి చెప్పుకున్నాం, పరుండుటను గూర్చి చెప్పుకున్నాం, మరలా లేచి వెదుగుటను గూర్చి చెప్పుకున్నాం. ఆ వెదగడానికి వెళ్ళే సమయంలో ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళి వెతికిందో మిగిలిన విషయాలు ఈ దినాన మనము కంప్లీట్ చేసుకుందాం. చాలామంది రక్షించబడడానికి ఇష్టపడతారు, మందిరానికి వెళదామని సిద్ధపడతారు, ప్రభువుని అంగీకరించుదామనుకుంటారు, ప్రార్థనకు వెళదామనుకుంటారు. అలాంటి వారు ఎక్కడికి వెళుతున్నారు అంటే ఏమి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? పట్టణము వెంబడి వెళ్ళి వెతికి తిని అంటుంది. పట్టణము అంటే పట్టణానికి వ్యతిరేక పదం ఏంటి? పల్లెలు. పల్లెటూరులో అంటే ముందు పల్లెలోనే. కింద భాగాలు మనం చదివితే 4వ అధ్యాయములో మనము చదివితే కాదమ్మా ఉండండి. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? 4వ అధ్యాయంలోనికి వస్తే మనము నా ప్రియుడా త్వరగా రమ్ము, మనము పల్లెలకు పోదము. పల్లెల్లోనికి వెళ్ళి అక్కడ 7వ అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు చూడండి. 11వ వచనమును చదువుతున్నాను. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామసీమలలో నివసింతము. పెన్నల కాడనే లేచి ద్రాక్షావనమునకు పోదుము. ద్రాక్షావల్లులు సిగిరించునో లేదో, వాటి పువ్వులు వికసించునో లేదో. ఎక్కడికి వెళ్దామంటుంది? మన వాక్య భాగం అది కాదు, అందుకే దాన్ని వివరించట్లా. పన్నెల కాడనే లేచి పల్లెలకు పోదుము రమ్ము అంటుంది. ఎక్కడుంది ఇప్పుడు? పట్టణములో ఉంది. పట్టణం యొక్క విషయాలకు ఆమె లోనైపోయింది, ఆకర్షించబడింది. పట్టణాల్లో ఏముంటాయి చెప్పండి? పట్టణం అనగానే డాబుసరి జీవితం. పట్టణాల్లో పల్లెల్లో చాలా తేడా ఉంటుంది. పట్టణాల్లో ఉండే ఎన్ని క్లబ్బులు, పబ్బులు, పార్కులు, సినిమా హాళ్ళు, బారు షాపులు, తర్వాత రెస్టారెంట్లు, ఇవన్నీ పట్టణాల్లోనే ఉంటాయి. పల్లెల్లో ఉన్నాయా? మీ పల్లెలో ఉన్నాయా? మన పల్లెల్లో ఏమన్నా వీటిల్లో ఏమైనా ఉంటాయా? ఎక్కడన్నా ఇంకా కొంచెం
మెరుగైనటువంటి పల్లెలు. మనిషి ఎలా పాడైపోవాలో పాడవడానికి కావలసిన వసతులన్నీ పట్టణాల్లోనే ఉంటాయి. విశ్వాసులు కూడా ఇది వారు ఉన్నటువంటి స్థలంలో ఉన్న సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఎందుకు వెళ్ళరు అంటే మా అట్లా చిన్న సంఘం అండి, అది చిన్న సంఘం, ఒక 20 మంది ఉంటారేమో, ఒక 30 మంది ఉంటారేమో, మరి ఏది కావాలి నీకు అంటే వెళ్ళి చూస్తే కనుచూపు మేర జనం ఉన్నారండి, భలే ఉందండి అనిపించుకోవాలి. ఒక పెద్ద సంఘం నాది అని వీళ్ళు చెప్పుకుంటారు, కానీ ఆ సంఘ సేవకుడికి వీళ్ళెవరో తెలియదు. ఈ పెద్ద సంఘాల్లో ఉన్నటువంటి సేవకులకి ఎవరన్నా ఈ పల్లెల్లో నుంచి పట్టణాల్లో నుంచి వెళుతున్న ఈ వేల మందిలో లక్షల మందిలో ఉన్నటువంటి విశ్వాసి పేరు తెలుసా? ఎవరిని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళంటే వాళ్ళ రేంజ్లో లక్షలు ఇచ్చే వాళ్ళని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. పట్టణం వెంబడి వెళుతున్నారు. ఎవరిని ఎదగడానికి? ప్రభువుని ఎదగడానికి, ప్రాణప్రియుని ఎదగడానికి. ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో తన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడిన ప్రభువుని నీ స్వరక్షకునిగా నీవు అంగీకరిస్తే నువ్వెక్కడున్నావో ఆ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలో ఉన్న సంఘములో చేర్చబడు. పట్టణాలు వెంబడి వెళ్ళొద్దు. కార్పొరేట్ ఆరాధనలకి నీవు ఆకర్షించబడవద్దు. కార్పొరేట్ ఆకర్షణలకి ఈ దినాన అందరూ ఆకర్షించబడుతున్నారు. ఒక సహోదరి చెబుతుంది, పాస్టర్ గారు మేము అక్కడికి వెళ్తే మాకు వేరే డ్రెస్ ఉందండి మాకు అంటున్నారు. ఏ డ్రెస్సు అంటే పరిచారకుల డ్రెస్ అంట. ఏం పని చేస్తారమ్మా అక్కడ అంటే వంటశాలలో మేము కూరగాయలకు వస్తామండి. మరి వాక్యం వినేది ఎప్పుడు అంటే వాక్యం వినడం లేదు. ఇంకా ఆ పెద్ద చర్చిల్లో 3 ఆరాధనలు జరుగుతాయి. 3 ఆరాధనలకు భోజనాలకి వీళ్ళే సిద్ధపరచాలి. వీళ్ళు చేసే పని ఏంటంటే కత్తిపేటలు తీసుకొని పోవాలా, వీళ్ళకి ఒక డ్రెస్ అంటే వీళ్ళు వంట మాస్టర్లు అని. విశ్వాసులకు కావాల్సినటువంటి ప్రత్యేకత ఏదో మనకు తెలుసు కదా. విశ్వాసులు ఈ దినాన ఆ చిన్న చిన్న మందిరాల్లో తెల్లని డ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని వెళుతుంటే మాదిరికరమైన జీవితం విశ్వాసులను గుర్తిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వంట రూమ్లోకి వెళ్ళి వంట డ్రెస్ వేసుకుంటావు. బయట నిలబడి ఆ బైకులో సైకిల్ అటు పెట్టండి, ఇటు పెట్టండి, కారులు అటు పెట్టండి అంటే నువ్వు సెక్యూరిటీ గార్డ్. అక్కడ వాక్యం వినేది ఎప్పుడు? నీకు దేవుడు ఇచ్చినటువంటి నీ గ్రామంలోనే చిన్న సంఘములో నువ్వు చేర్చబడు. నీకు ప్రార్థన చేయడానికి అవకాశం దొరికిద్ది, నువ్వు పాట పాడడానికి అవకాశం దొరికిద్ది, నువ్వు సాక్ష్యం చెప్పడానికి అవకాశం దొరికిద్ది. ఇక్కడ మీ సాక్ష్యం చెప్పడానికి మీరు ఎవరన్నా 10,000 20,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఆ కార్పొరేట్ చర్చిలకు వెళితే మీ సాక్ష్యం చెప్పాలి అంటే అక్కడ 10,000 రూపాయల రేటు ఉంటుంది. ఇప్పుడు ఏం చేసిన పొరపాటు అదే. ప్రాణప్రియుని వెతకడానికి పట్టణము వెంబడి వెళ్ళింది. పట్టణము వెంబడి దాబుసరి జీవితం, వేషధారణ జీవితం. సహోదరి సహోదరుడా, వేషధార జీవితాల్లో జీవిస్తూ ప్రభు కనపడాలనుకుంటున్నావా? కనపడడు నీకు. పట్టణం వెంబడి వెళ్ళి వెతికి తిని కనపడలేదు. నీ వేషధార జీవితంలో కనపడడు. పట్టణం ఇచ్చింది, ఆమె ఇంకా లోపలికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? సంత వీధులలోనికి వెళ్ళింది. ఏ వీధులు అవి తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు సంత అంటే. ఏంది మాయదారి సంత అంటారు. అంటే ఏమిటి? సంత అంటే మాయే, అంత మాయే. చెడిపోయిందని మంచిదని అమ్ముతారు. కోళ్ళు తీసుకెళ్ళినా అక్కడ ఏ జంతువులను అమ్మాలన్నా, ఆవుల్ని, గేదెలని, మేకల్ని, గొర్రెల్ని, ఏ జంతువులనైనా అమ్ముతారు. అక్కడ తీసుకొచ్చి ఏం చెబుతారు వాళ్ళు? అది ఒట్టిపోయిన గొడ్డు సంతలోకి తీసుకొచ్చి ఏం చెబుతారు? రోజుకి 5 లీటర్ల పాలు ఇచ్చిద్దండి అంటాడు. తీసుకెళ్ళిన తర్వాత తెలిసిద్ది వాడికి 1/2 లీటర్ కూడా ఇట్లా మరలా ఇచ్చేద్దామని వచ్చాడు అనుకో, వాడు దొరుకుతాడా? అమ్మేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మామిడి పండ్లు సీజన్లో మామిడి పండ్లు తీసుకొద్దామని నేను వెళ్ళాను మార్కెట్. 500 చెప్పాడు డజను. 600 చెప్పాడు. 500కి మాట్లాడాం.
మంచి ఫ్రూట్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఆ ఆకర్షణీయమైనటువంటి ఫ్రూట్స్ అన్నీ నేను ఏరి అన్నీ కాయను అడిదిప్పి డాగులు లేకుండా చూసి 500 పెడుతున్నాం, మంచి ఫ్రూట్స్ తీసుకోవాలని కవర్లో వేసి ఇచ్చాను. అతను చూసి ఇచ్చాడు. ఇంటికి పోయి చూస్తే 5 పండ్లు కులిపోయినాయి ఉన్నాయి దాంట్లో. ఇంటి దగ్గరేమో మీ పాశమ్మ గారు తిడుతుంది, ఎంతకు తెచ్చావు అంటే 500 డజన్ అంటే 500 వ్యర్థంగా పోసావు. ఎందుకు? ఈ కాయలు చూడు ఉంది, సగం డాగులే మొత్తం. నేనన్నీ మంచి ఏరియా, ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? యూట్యూబ్లో కూడా చూపిస్తున్నారు కదా జరిగే మోసాలు. ఒక 1 డజన్ కాయలన్నీ కులిపోయి వేసి కవర్ ఆడ తగిలిస్తాడు. మనం వేసి కవర్ ఆడ పెట్టేసి కవర్ తీసుకొని వేస్తాడు, అంతే. ఎంత మోసం! ఎక్కడ జరుగుద్ది మోసం? ఎక్కడ? సంతల్లో, సంత వీధిలో జరిగిద్ది. సంత వీధిలో అమ్మేవాడు 500కి అమ్ముతున్నాడని ఇంకొకడు వచ్చి ఏమమ్మటం రాను, నేను చూడు ఇప్పుడు ఎలా అమ్ముతాను అంటున్నాడు. అంటే వాడు కులిపోయి అన్నీ మంచి అని చెప్పి అమ్ముతున్నాడు. తీసుకోవడానికి వచ్చినాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను 700 పెడితే ఇచ్చాను, 500కే ఇస్తున్నాడు అని ఇడి మురిసిపోతున్నాడు. దొరికాయి ఏంటి? కులిపోయి అని అనుకోవట్లా. వీడు అనుకుంటున్నాడు నేను 700 పెడితే ఇచ్చాను రా, ఇంకా యూనిక్ 500కే దొరుకుతున్నాయి అంటాడు. వాడికి దొరికేదంతా కుళ్ళిపోయినాయే. అమ్మేవాడు ఏమనుకుంటాడు తెలుసా? నేను కుళ్ళిపోయినాయి అమ్మినా నాకు మంచి రేటు వచ్చింది. కొనేవాడు అనుకుంటాడు తక్కువ రేటు పెట్టినా మంచి వచ్చినాయి అనుకుంటాడు. ఇదిలో జరిగేదంతా మోసమే. సహోదరి సహోదరుడా, ఇది నాకు చాలామంది ఎలాంటి మోసకరమైన జీవితాల్లోనే జీవిస్తున్నారు. చాలామంది మోసకరమైన జీవితాల్లో జీవిస్తూ విశ్వాసులమని పరిశుద్ధులని వారు పైకి వేషధారణ కలిగిన వారుగా చెప్పుకుంటున్నారు. అందుకే బైబిల్ అంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. వేషధారణతో ఉండి నువ్వు దేవుని మోసపరచాలనుకుంటున్నావేమో, దేవుని మోసపరచాలనుకుంటున్నావు. నీ శరీర సంబంధమైన క్రియల చేత జీవిస్తూ ఆత్మీయులుగా కనపడాలి ఇతరులకని మోసం చేస్తున్నామేమో. మోసపూరితమైన జీవితం బయటపడిద్ది, బట్టబయలైద్ది, ప్రభువుకు అవమానం. అప్పుడు ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. పట్టణంలో డాబుసారి జీవితం, వేషధారణ జీవితం, సంతాలలో ప్రభువు మనకు కనపడడు. ఎలాంటి మోసకరమైన జీవితాల్లో ప్రభువు మనకు కనపడడు. అందుకని ఏమో పట్టణం వెంబడి వెళ్ళి వెతికింది, పట్టణంలో దొరకలేదు. తర్వాత ఆమె సంత వీధులకి వెళ్ళింది, అక్కడ దొరకలేదు. రాజవీధులలోనికి వెళ్ళింది. రాజవీధులు అంటే ఆ వీధిలో చాలామంది గనులు ఉంటారు, అధికారులు ఉంటారు. యెరూషలేములో ఒక యవనస్తుడు యేసుప్రభు ఎదుటికి వచ్చి మోకరించి యేసుప్రభుని సత్పురుషుడా అని అడిగినటువంటి ఆ లైను అధికారులు, అధిపతులు, ధనవంతులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ఇంకా లేవీలు, యాజకులు, ప్రధాన యాజకులు, రాజసైనికులు, శతాధిపతులు, మఠాధిపతులు అందరూ ఉండే లైన్ అది. అందుకని అతడు కూడా ధనవంతుడు కాబట్టి వీళ్ళందరికంటే నాకు ఘనత రావాలని యేసు ప్రభు ఎదుటి వెళ్ళి సత్పురుషుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలని అడిగాడు. అతడు ధనవంతుడు, రాజవీధి అది. ఆ వీధిలోనే యేసు ప్రభుని మరలా సిలువ మోపించారు. అధికారులు కలిగిన నువ్వు ఎవరినైతే దూషించావో, ఎవరిని నీవు తృణీకరించావో ఆ వీధిలో నుండే నీవు సిలువ మోయాలని మోపించారు. దాన్ని డోలారాసా వీధి అంటారు, మార్గం అంటారు యెరూషలేములో. రాజవీధులలో గనులున్న దగ్గర, ధనవంతులున్న దగ్గర, బలవంతులు ఉన్న దగ్గర, విద్యావంతులు ఉన్న దగ్గర ప్రభువుని కనుగొనాలనుకుంటారు. పెద్ద పెద్ద అధికారులు ఉన్నటువంటి మందిరంలోనికి వెళ్ళి నువ్వు కూర్చుంటే అక్కడంతా నీకు
ఎంత ఘనంగా అంటే ఒక రకమైనటువంటి అధికారములాగా ఆరాధన జరిగిద్దే తప్ప నీ హృదయపూర్వకంగా ఆరాధన జరిగిద్దా? మా నెలల్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మా నెలల్లో ఎవరైనా చనిపోయారు, దూరంగా ఉండి ఇట్లా ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తాం? మన నెలల్లో ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే భార్య మీద పడిద్ది ఆ శవం అని తెలిసి కూడా. పిల్లలు తండ్రి చనిపోతే, తల్లి చనిపోతే మీద పడి కౌగిలించుకొని ఏడుస్తారు. మనం చిన్న పిల్లోడు తుఫాన్ నగర్ వాళ్ళ తాత చనిపోతే వాడేనంట ఆ 4 రోజులు ఆయనకి స్నానం చేపించడం, పౌడర్ రాయటం అన్నీ. శవాన్ని దగ్గరకు వచ్చి వాడు ముద్దు పెట్టుకుంటున్నాడు. నాకైతే చాలా ఆనందం అని ఒక రకమైన బాధ వేసింది. ఎంత ప్రేమించాడో కదా ఈ పిల్లోడు, మనవడు. తాత అని ఏడుస్తా శవాన్ని ముద్దు పెట్టుకున్నాడు. మనం అంత ఆప్యాయతగా శవాన్ని పట్టుకొని ఏడుస్తాం. అదే ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఎలా ఏడుస్తారు? వాళ్ళు పోయి శవాన్ని పట్టుకుంటారా? దగ్గర పోయి ఏడుస్తారా? అత్తా మావా అయ్యా అని ఏడుస్తారా? దూరంగా నిలబడి అంతే, ఇంకంతకంటే ఎక్కువ ఉండదు ఏడుపు. మందిరాల్లో కూడా అలాగనే ఈరోజు నీవు మొరపెట్టి బిగ్గరగా కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసే అనుభవం నీ మందిరంలో నీకు దొరికిద్ది. నువ్వు అదే అధికారులు ఉన్న దగ్గరికి వెళితే నువ్వు పెద్దగా ప్రార్థన చేయడానికి కూడా వీల్లేదు. సెయింట్ థామస్ గారి చర్చిలోకి వెళ్ళాను నేను. తోమా గారు ఎక్కడి నుండో వచ్చి యేసు ప్రభుని మోసుకొచ్చి ఆయన వార్తను తీసుకొచ్చి భారతదేశంలో భారతీయులైన మనకి సువార్త చెప్పడానికి ఆయన పొడవబడి రక్తమును చిందించబడి చనిపోయిన స్థలములో అక్కడికి వెళ్ళగానే నా శరీరం అంతా పొలకించిపోయింది. ఆయన ప్రార్థన చేసిన స్థలం అని చెప్పారు. ఆ స్థలములోనికి వెళ్ళి నేను చేపెట్టి ప్రార్థన చేస్తున్నా. దాని కాపలాదారులు వచ్చి అంటే పెద్దగా ప్రార్థన చెప్పకండి అంటున్నారు. మరి ఎలా చేసుకోవాలి అంటే స్లోగా చేసుకోవాలంట. హృదయం ఉప్పొంగిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను చేయలేని పని ఎక్కడి నుండో వచ్చేసి ప్రభు శిష్యుడు ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన కోసం. ఎంత బిగ్గరగా ప్రార్థన చేస్తాం మనం. అలా ఉండదు. నువ్వు పట్టణంలో దేవులాడితే, సంత వీధుల్లో, రాజవీధుల్లో అధికారులు, అధిపతులు, మఠాధిపతులు, పేటాధిపతులు, అనేక మంది ఉన్నటువంటి అధికారుల ఎదురుకుపోయి కూర్చుంటే నీవు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలేదు. ఎంత వెతికిందో పాపం ఈమె. సంఘం అనేటువంటి కన్యక ఈనాటి పరిస్థితుల్లో ఉండి ప్రభువుని వెతికితే ప్రభువు దొరకలేదు అంట. పట్టణం వెంబడి రాజవీధుల్లో, సంత వీధుల్లో వెతికినను అతడు నాకు కనబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయపూర్వకంగా నీవెప్పుడైతే ప్రభువుని అడుగుతావో అప్పుడే ప్రభు నీకు దొరుకుతాడు. ప్రభు దొరుకుతాడు. ఎవరైనా కన్నీటితో యథార్థంగా మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఆ ప్రార్థనలో ఏకీభవించకుండా ఎటు చేస్తున్నారేంది అనుకుంటా ఉంటావు, చూసావా? అప్పుడు నీకు ప్రభు దొరకడు. నువ్వెంత కాలం ఉన్నా నీ స్థితి అలాగనే ఉంటుంది. కన్నీరు గార్చి ఏడ్చి ఎప్పుడైనా పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేశావా? దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే నేను ఇక్కడ అంటించాను, కానీ అది ఊడిపోయింది, అక్కడ పెట్టారు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎలా మొరపెట్టాలంటే నిజముగా మొరపెట్టు, వానికి నేను సమీపాన ఉన్నాడు. నా సమీపాన ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నా సమీపమున ఉన్నాడు. నేను చేస్తున్న ప్రతి విన్నపములు వింటున్నాడు ఆయన. నేను పెడుతున్న ప్రతి మొర వింటున్నాడు ఆయన.
ఎవరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన విన్నపములన్నీ ఆయన వింటున్నాడు. నేను విన్నాను లేరా, నిన్న కూడా చెప్పావుగా, ఇవాళ కూడా ఎందుకు అంటున్నాడు. నాకు ధైర్యం. ఏమని స్తోత్రం చెప్పు. నా విన్నపములు, విజ్ఞాపనలు, యాచనలు అన్నీ కూడా సంఘము కొరకే. మన మొర వింటాడు దేవుడు. మనం ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. వేషధారణ జీవితం ఉండకూడదు, డాంబికమైనటువంటి జీవితాలు ఉండకూడదు, డాబుసరి జీవితం ఉండకూడదు. పట్టణాల్లో, సంతల్లో, రాజవీధుల్లో వెతుకులాడితే నాకు దొరకలేదు. నేను ఎక్కడికి వెళ్ళిందంట, ముందుకు వెళుతూ ఉంటే పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా. మంచి సమయం అన్నమాట అది. ఆమె వెతుకులాడుతుంది. ఆ పట్టణములో ఉన్నటువంటి సంత వీధులు, రాజవీధులు దాటి ముందుకు వెళుతుంటే పట్టణములో సంచరించు కావలివారు పట్టణాన్ని కావలి కాసేవారు. ఆ మార్గముని ఎవరు వెళుతున్నారో, ఎవరు వస్తున్నారో అన్నీ తెలిసిపోద్ది కావలి వారికి. సెక్యూరిటీ ఉన్నాడు, ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళేది, ఎవరు వచ్చే తెలీదు ఆ సెక్యూరిటీకి. ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఎవరండి, ఎవరు కావాలి మీకు, ఏ ప్లాట్లోకి వెళ్ళాలి మీరు అని అడగరా? కావలి వారికి అన్నీ తెలుసు. మన పేటల్లో కూడా ఉంటారు కావలోళ్ళు. ఎవరు? వీళ్ళు ఎవరు బెటరా, వీళ్ళని కావలా, వీళ్ళు ఎవరు బెటరా కాపలా, కానీ వీళ్ళే ఎంక్వైరీ చేస్తుంటారు. ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చారు, ఎవరమ్మా, ఇందాక ఈ రోడ్లో వెళ్ళారమ్మా అంటే వీళ్ళు గుసగుసలు. వెంటనే వీళ్ళే కావలోళ్ళు, వీళ్ళకి ఎవరు జీతం ఇచ్చేది లేదు. ఏ ఇంటికి ఎవరు వచ్చారో, ఆ ఇంటికి ఎవరు వచ్చారో, ఏ వ్యవహారం కానీ వీళ్ళ జీవితాలని బాగు చేసుకోరు. జీతం లేని కావలి వారు మన పేటల్లో ఉంటారు. నీ గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావో, ఏం తింటున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు మంచి బట్టలు కట్టుకున్నా ఎంక్వైరీ. ఎక్కడికి రా వీళ్ళకి, నేను షాపుకి వెళ్ళి వచ్చారంట, బైక్ కొన్నారంట, లేకపోతే నువ్వు ఏది వండుకున్నా సరే దాని గురించి బయట అన్నీ లాడిస్తూ ఉంటారనమాట. ఈ కావలి వాళ్ళకి పైసా ఇవ్వకపోయినా నీ గురించి అంతా తెలిసిపోద్ది. బైబిల్లో ఉన్నటువంటి కావలి వారు ఎవరు అంటే సేవకులు. ఆ కావలి వారు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు ఇర్మియాతో, ఇదిగో నేను మీ మధ్యలో ఉంచినటువంటి కావలి వారు చేయు బూరధ్వనిని వినండి అన్నాడు. కావలి వారిని నేను మీ కొరకు నియమించాను. వారు బూరధ్వని చేయాలి. ఎలా ముందున్నటువంటి సెక్యూరిటీ గార్డు కర్ర తీసుకొని గంటకు ఒకసారి ఇల్లు చుట్టూ తిరిగి, అపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కర్రతో గేట్లు కొడతా ఉండాలి. అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ గార్డు గురక మంచి మెలుగుతూనే ఉన్నాడని వాళ్ళు అనుకుంటారు. ఇతను నేను మెలుగుతూనే ఉన్నాను, మీకేం ప్రమాదం సంభవించదని ఇతను చెప్పుకుంటా తిరుగుతాడు. దేవుడు నియమించినటువంటి కావలి వారు. రాజీవ్ గాంధీ నగర్కి 30 సంవత్సరాల నుంచి నేను కావలితనం చేస్తున్నా. నేను సెక్యూరిటీని మీ కాలనీకి, సంగమునకు సెక్యూరిటీగా పెట్టాడు, కావలి వానిగా పెట్టాడు. నేను బూరధ్వని చేస్తూనే ఉన్నా. నా స్వరం పోయినా, ఆరోగ్యం లేకపోయినా ఇదిగో ఈ బూరధ్వని చేస్తున్నా. సహోదరులారా, ఆరాధన సమయమైంది రండి అని పిలుస్తున్నా. ఆన్లైన్ ప్రేయర్ ఉంది రండి అని పిలుస్తున్నా. ఉపవాస ప్రార్థనలు రండి అని పిలుస్తున్నా. సంఘ కార్యక్రమాలని రండి అని పిలుస్తున్నా. నేను కావలి వారిని దేవుడు పెట్టాడు. ఫస్ట్ నేను దేవుడికి చెప్పా, ప్రభు వాళ్ళు ఎంత మొరపెట్టిన వాళ్ళు రావట్లేదు అయ్యా అంటే, ప్రభు అన్నాడు, ప్రభు వాళ్ళు వినినా వినకపోయినా వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకొనున్నట్లుగా నీ అంతటా నువ్వు ప్రకటన చేసి రాపో అన్నాడు. 4 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 2 ఉన్నా, నేను సంఘకోటాలు జరిపి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మీ మధ్యలో దేవుడు నన్ను ఉంచాడు కావలివనిగా. నేను కావలి కాయకపోతే శాపగ్రస్తుని.
రేయి మొదటి జామున లేచి నీళ్లు కొమ్మరించినట్లుగా మీ ప్రాణముల కొరకు, మీ సంఘముల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ రక్షణ కొరకు, మీ సమస్యల కొరకు, మీ అనారోగ్యముల కొరకు నిత్యము ప్రార్థించే కావలి వారిని దేవుడు మీకు ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఇదిగో పట్టణంలో నుంచి ఆమె వెళుతుంటే పట్టణంలో కావలి వారు ఎదురయ్యారంట. ఏమి ఏడుస్తూ, అసలు ఫస్ట్ ఎవరు బలకరియాలండి? వాళ్ళే బలకరియాలి కదా, కావలి వారే బలకరియాలిగా. ఎవరమ్మా నువ్వు, ఈ సమయంలో వచ్చావు రాత్రిపూట, ఎవరు కావాలి నీకు, ప్రమాదకరమైన స్థలాలు ఇవి, ఎందుకు వెళుతున్నామని వారే బలకరియాలి. వారిని ఏమేమి బలకరించింది? అయ్యా, కావలి వారిని అడుగుతుంది, ఏమండి మీరు నా ప్రాణప్రియుని చూసితిరా అని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు? ఇటు వెళ్ళాడమ్మా, అటు వెళ్ళాడమ్మా అని చెప్పారా? ఏమి చెప్పలే వాళ్ళు. నీ ప్రాణప్రియుని మేము చూసాం అన్నారు అనుకో, అయ్యా ఆయన ఎట్లా ఉంటాడు, అయ్యా ఎట్లా ఉంటాడు అంటే వీళ్ళన్నీ చెప్పాల. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు అవని 10,000 ఇవన్నీ చెప్పాల గుర్తులు. ఆయన పాపి కొరకు వచ్చాడు, పాపను రక్షించడానికి వచ్చాడు, పాపి కొరకు ప్రాణం పెట్టాడు, పాపి కొరకు ఆయన రక్తంను దారబోసి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడని సేవకుడికి తెలియాలి. ఇవన్నీ బోధించాలి. వీళ్ళకి ఏమీ తెలియక మౌనంగా ఉన్నారంట. సత్యములోనికి నడిపించాలి సంఘమును. నాకు మనం పాడుకుందాం పాట అదే. సర్వాంతర్యామి సత్యస్వరూపి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడా నీవు మాలోనికి రా. దేవుని స్తోత్రం. నీ పక్కన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, ఆత్మను దుఃఖపరచుకుడి అని చెబుతున్నాడు దేవుడు. నీలో ఉండాలి పరిశుద్ధాత్ముడు. నేను ధైర్యంగా చెప్పగలను, పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన లేడు, నాలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. నీ ప్రక్కన ఉన్నాడా అంటే నీలో పరిశుద్ధాత్ముడికి తావు లేదా? పరిశుద్ధాత్ముడికి నీవు అవకాశం ఇవ్వలేదా? పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చే పవిత్రత, పరిశుద్ధత నీలో లేకపోతే పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కన నిలబడి దుఃఖపడి ఏడుస్తున్నాడు. అందుకని అంటున్నాడు భక్తుడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈ కావలి వారు ఇగో నీ ప్రాణప్రియుని మేము చూసామని చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. ఇక ఎంతకాలం ఉన్నా వీళ్ళ దగ్గర ఇంతే, ఏమి సమాధానం లేదని ఆమె ఏం చేసిందంట, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నువ్వు ఉన్నటువంటి స్థితిలో ఎప్పటికీ నీవు ఒకవేళ మార్పు లేని జీవితం, మారని జీవితం, వేషధారణ జీవితంలో ఉంటే నువ్వెప్పుడు ప్రభువుని కనుగొనలేవు. ఆ స్థితి నుండి విడిపించబడడానికి ఇందాక 2వ వచనంలో ఆమె ఏమంది, నేను ఇప్పుడే లేచేదను. ఆ తీర్మానం రావాలి ఇప్పుడు మనకి. 2024 నీ జీవితం అంతా లోక సంబంధంగానే గడిపావు. మాటలు మారలా, మార్పు లేదు. క్రియలు మారలా, క్రియలు శూన్యం. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడడం లేదు. అలాగనే ఉంది 24లో అలాగనే ఉన్నావు. ఇదేది గుర్తుందా? 25లోనికి వచ్చావు, అలాగనే ఉన్నావు. ఎలాగా ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళు, ఇప్పుడు పాడట్లా ఆ పాట. ద్రాక్ష అంజూరపు చెట్టు వలె, ఫలాలు లేని అంజూరం వలె నీవున్నావా, ఫలితము లేని చాలా బాగుంటుంది. ఉన్నానంటావా
అలాగే ఉంటావా, ఉంటానంటావా, అలాగే ఉంటావా. ఎలాగా ఉంటానంటావా? ఉంటా, నేను దేవుణ్ణిలో ఉంటానండి, దేవుళ్ళలోనే ఉంటాను నేను, నాకేమైందండి అంటాడు ఒక ఆయన. ఎట్లా ఇటు పెట్టి తిప్పి నేను దేవుళ్ళలోనే ఉన్నానండి, నేను లోకంలో పడిపోవాలా అంటాడు. అంటే ఈయన వేషధారణే తగ్గల అసలు ముందు. అందుకని మొన్న ఆ పాస్టర్ గారు, మొత్తం నువ్వు మూతి మీద మేషాలు గోరుకొని వస్తేనే నువ్వు బల్లారాధనలో పాలు పొందన్నాడంట. ముందు అసలు మేషాలు మొత్తం అన్నాడంట. అది తీసేసి నాకు కనపడ్డాడు. ఏంట్రా అంటే, లేదు పాస్టర్ గారు, ఈ మేషాలు మొత్తం దిగిపోతే నువ్వు బల్లారాధనలో కూడా పాలు పొందొద్దు అన్నాడు. ఎందుకు అంటే అదొక అతిశయం అన్నమాట. చాలామంది అలాగనే ఉంటారు. వేషధారణ మారదు, ఇటు నాలుగు తిప్పుకొని తాపుకు అయ్యేంది అడ్డపడ్డట్టు ఇట్లా అనుకుంటా వేషధారణ జీవితం ఇది. వేషధారణగా జీవించటం క్రైస్తవ విశ్వాసకి తగినది కాదు. మాదిరికరముగా జీవించాలి. వస్త్రధారణలో మార్పు ఉండాలి, మాటల్లో మార్పు ఉండాలి, ముఖ కవలికలలో మార్పు ఉండాలి, మన జీవించే జీవితంలో మార్పు ఉండాలి. ఎదుటి వారి దగ్గర మన జీవితం మార్పు పలకరింపులోనే ఉంటుంది. తోటి విశ్వాస కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, శోధనలో ఉన్నా వారిని వెళ్ళి పలకరించి ఓదార్చి ధైర్యం చెప్పాలి. దేవుని సన్నిధానానికి ఆకర్షించాలి. నేను ఇప్పుడే లేచేదను, ఒక నూతన తీర్మానం నీలోనికి రావాలి. 24లో ఉన్నట్టు ఉండను. 25లో జనవరి 1వ నెల కూడా గడిచించిపోయింది. ఈ 2వ నెలలోనికి వచ్చాం. మరలా ఈ నెలలోనన్నా ఇప్పుడే నేను మార్పు చెందుతానని ఒక నూతన తీర్మానంలోనికి రా. దేవునికి స్తోత్రం. నీ పాత జీవితం విడిచిపెట్టు, నీ పాత బ్రతుకును విడిచిపెట్టు, ఆ మాటలు క్రియలు సమస్తము విడిచిపెట్టేసేయి. ఇదివరకు పాటలు ఇప్పుడు పాడట్లా. ఎందుకంటే ఆ పాటలో డైరెక్ట్గా మనతోనే మాట్లాడినట్టు ఉంటుంది. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి నీ బతుకే మారాలి. ఈ పాటలు పాడితే ఇప్పుడు ఏమంటారు? అయ్యి ఎందుకులయ్యా, ఎందుకు సూటికి మనకే తగులుతుంది. అయ్యి మారాలి నీ మనసే మారాలి అంటే ఆ సూటిగా మనకే తగిలిద్ది కాబట్టి ఆ పాటలు వద్దులేయ్యా. మరి ఇప్పుడు ఏం కావాలి? ఏ పాటలు కావాలి? ఆరాధన దైవార అయ్యి ఉండాలి. కానీ మార్పు అనేది దేవుడికి, కొంతమంది అంటారు నేను మారానో లేదు దేవునికి తెలుసులే అంటారు. దేవునికి కాదు, రెండు విషయాలు మనలో ఉండాలి. ఒకటి దేవునికి మనం యథార్థంగా ఉండాలి, ప్రజల ముందు కూడా మన స్థితి పరిశీలిస్తారు. ఇప్పుడు ఒక నూతన తీర్మానంలోనికి రా. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. రక్షింపబడి క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు అందులో పాలు పొందబోతున్నాం. మన జీవితంలో మార్పు లేకుండా పాలు పొందితే ఉపయోగం లేదు. ఎంతకాలం అలాగనే ఉంటే నా వయసు అంతా ఇక్కడే దారబోసా. ఇంకా నీలో మార్పు లేకపోతే రేపు అడగపోతే నన్ను అడుగుతాడు, ఏడురా నువ్వు అంతసేపు కష్టపడ్డావు, ఎంతమందిని తెచ్చావు అక్కడి నుంచి అంటే నేను చెబుతాను, ఏంటయ్యా మామూలు మాట అనుకుంటున్నావా, 100 మందికి బాప్తిజం ఇచ్చా నేను ఆడంటే, ఏర్రా 100 మంది అంటాడు ప్రభు. రారా నా బిడ్డరా, రా ఏరి 100 మంది చూపిరా అంటాడు. ఆ 100 మంది వస్తేగా ఆ 100 మందిని నేను నిలబెట్టగలనా ప్రభు దగ్గర? నా ప్రయాస, నా తపనది.
ప్రభు నాకు అప్పగించిన ఆత్మలని నమ్మకముగా అంతము వరకు నమ్మకంగా ఉండి ఈ ఆత్మలను ప్రభువుకి నేను అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఇది నా ప్రయాస. నీవు, నీ జీవితం, నీవెలా ఉన్నావు? ప్రభు దగ్గరికి చేరతావా? ప్రభు దగ్గరికి చేరకపోతే, అనిత్య రాజ్యమునకు వెళ్ళకపోతే ఇప్పటిదాకా నీవు జీవించిన జీవితం వ్యర్థమైపోద్ది. నామకార్థంగా జీవించి నేను ఇప్పుడే లేచేదను ఒక నూతన తీర్మానంలోనికి రా. వారిని విడిచి కొంచెం దూరం వెళ్ళగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడాను. ఇప్పుడు దాకా ఉన్నటువంటి పై జీవితం మార్చుకొని లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలి. రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు. ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థన పై ప్రార్థన చేసామేమో. యేసు ప్రభు చెప్పాడు, శిష్యులతో చెప్పాడు, ప్రభువా మేము ఎందుకు ఆ కార్యం చేయలేకపోయామయ్యా అంటే, శిష్యులతో అన్నాడు, ఉపవాస ప్రార్థన వలననే తప్ప అన్నాడు. మీరేం చేయాలన్నా ఉపవాస ప్రార్థన చేయకపోతే, ఉపవాసం ఉండకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నీ కుటుంబంలో నీ భర్త మారట్లా, ఆయన కొరకు ఎప్పుడన్నా ఏడిసి ప్రార్థన చేసావా? ఆయన కోసం ఎప్పుడు ఆడవటం అన్నాయి, నా బతుకంతా ఆయన కోసం ఏడుతున్నా అంటే, ఎందుకు ఏడుతున్నావమ్మా అంటే, పొద్దున సాయంత్రం దాకా రాడు దీని కాడ ఉన్నాడు. దీనికి ఏడుస్తారు. ఆయన రక్షణ కొరకు, ఆయన మార్పు కొరకు, మారని ఆయన బతుకు కొరకు మనం ఎక్కడ ప్రార్థన చేయాలి? ఎక్కడ? దేవుని పాదాలు పట్టుకొనేడు. ప్రభు నా బిడ్డలయ్యా, ఆయన ఏదో తాగుపోతాడు, దుర్మార్గుడే వెళ్ళిపోయాడు అని నేను పట్టించుకోను. పిల్లలు కూడా అంతా తయారయ్యారు. వాళ్ళకి మార్పు కావాలి అయ్యా. నీ తోడుకోడళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మీ అత్తమామల కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేసావా? ఇది పోతే కానీ నేను సుఖపడతా, ఇది పోతే కానీ నాకు ఆ బీరువా తాళాలు వస్తాయి అనుకొని చేసావేమో. కానీ నువ్వు వారి రక్షణ కొరకు, మార్పు కొరకు ప్రార్థన చెయ్యి. చేస్తానే ఉన్నారు చాలామంది. ఎన్నిసార్లు గద్దించినా, చెప్పండి, ఎన్నిసార్లు నీ ప్రార్థన విన్నా ప్రభు గద్దిస్తూనే ఉన్నాడు వాళ్ళని. ఎవరిని? మీరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరికి మార్పు కావాలో వారిని గద్దిస్తూనే ఉంటాడు. ఏ విధంగా గద్దిస్తాడు దేవుడు తెలుసా? సదా నీకు తోడని ఆడికి వచ్చి నిలబడి దయాప్రాప్తుడా అని కనబడి కాదు, శరీరంలో ఏదో ఒక అనారోగ్యం పెడతాడు, అది గద్దింపే. కుటుంబంలో ఏదో ఒక శోధన పెడతాడు, అది గద్దింపే. ఏదో ఒక రకంగా వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయటం మానవద్దు. గద్దింపుకు లోపడకపోతే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు హఠాత్తుగా నిన్నన్నది ఎత్తేస్తాడు, అతన్నన్నా ఎత్తేస్తాడు. మీ ఇద్దరు ఎవరు పోవటం మంచిదో చెప్పండి. వద్దులే అన్నా, ఎట్టో గట్ట ఉండని అన్నాయి అనుకో, ఎట్టో గట్ట ఉండని అన్నాయంటే దేవునికి మొరపెడుతున్నావు గాను, ఆయన మారాలని పోవాలని ఎవరు చేయరు. వాడు అసంటోడు అన్నా కానీ చేసుకునే నేరాన్ని కాసిపోయి తప్పగా అని ఉంటాం మనం. కానీ నీ వేదన, నీ బాధ ప్రభు చూస్తే, ఆయన తలుచుకుంటే, నిన్నెత్తేస్తేనేమో అతనికి శ్రమే. ఇంకా భార్య చూసినట్లుగా తల్లి చూడలేరు, సహోదరులు చూడలేరు, సహోదరులు చూడలేరు, ఎవ్వరు చూడండి. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అవసరమైతే భర్తని భార్య పరిచర్య చేసినంతగా, ప్రేమించినంతగా వాడు తిట్టుబోతూ, తాగుబోతూ, తిరుగుబోతూ, ఏ పరిస్థితిలో ఉన్నా సరే భార్య చూసినట్టుగా ఎవరు చూడలేరు. భార్యకు కూడా భర్తే భార్యకు కూడా. ఏ అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరో పట్టించుకోరు, చూడరు. కాబట్టి వాళ్ళ మార్పు కొరకు ప్రార్థన చేయండి. మన వేదన ఎక్కువైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇంక నువ్వేం భరించలేవు కానీ రమ్మరా అని పిలిచాడనుకో దేవుడు, నువ్వు దేవుని దగ్గర ఉంటావు, అతని చిత్రహింసలు అనుభవిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే అతన్నే ఎత్తేస్తాడు, నీకు తలనొప్పి లేకుండా నువ్వు దేవునిలో స్థిరపడమని. దేవునికి స్తోత్రం.
దేవునిలో స్థిరపడమని. ఎంతమంది ఉన్నారో తెలుసు అట్లాగా భర్తలు చనిపోయినాక దేవుని పరిచర్య చేస్తూ సంఘాల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. తీర్మానించుకో ఇప్పుడు. ఆయన పోవద్దు, నువ్వు పోవద్దు, మీరిద్దరు ఉండాలి. మీ కుటుంబానికి ఒక రక్షణ కవచముగా, నీ కన్నీరు నీ గ్రామము చుట్టూ రక్షణ కవచముగా ఉండేటట్లుగా ప్రార్థన చేయి. ఒక నూతన తీర్మానములోనికి రా. నేను ఇప్పుడే లేచేదను, నేను ఇప్పుడే మార్పు చెందుతా, ఇప్పుడే నేను మరుగుగొల్పబడతానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతా. తీర్మానించుకో, మోకరించు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఎవరు కళ్ళు తెరవద్దు. బయట టెంట్లో కూర్చున్నా, మందిరంలో ఉన్నా, ఎవరో ఎక్కడ ఉన్నా సరే, ఈ వాక్యమును వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మోకరించు, కళ్ళు మూసుకో. రెండు చేతులు ప్రభు వైపు చూపిద్దాం. ఆయన సహాయం ఆర్జించుదాం. ఈ దినాన ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్న సహోదరి సహోదరుడా, ఇంకా వేషధారణ జీవితంలో ఉన్నట్లయితే, నీవు ఆవరణలోనే ఉంటే పరిశుద్ధ స్థలములోనికి ఎప్పుడు వస్తావు? పాపమునకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరిగిద్ది? నీ బలులు, అర్పణలు, యాచనలు, విజ్ఞాపనలు, నీ విన్నపములు వినే దేవునికి నీ స్తుతులు, యాగము, ధూపము ఆయనకు అందించాలి. అందరూ నోరు తెరవండి, అందరూ స్తుతించండి. నీ బలహీనతలు ఒప్పుకో, విడిచిపెట్టు. అలాగూ లేకుండా ప్రభు యొక్క రక్త మాంసాలు ఎవరు పాలు పొందవద్దు. నీ బలహీనతలు ఒప్పుకోకుండా ఎవరు ప్రభు రక్త మాంసాలు చేయబెట్టద్దు. యోగ్యులుగా ఉంటేనే మన బలహీనతలు క్షమించే ప్రభు ఉన్నాడు. ఆయన మన పాపం మనం ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. స్తుతులు చెల్లించండి, ప్రార్థన చేయండి, అడుగు. ప్రభువా, ఇదిగో పరమగీతములు 3వ అధ్యాయంలో నాయన రాత్రి వేళ పరియుండి, సోమరితనములో ఉండి, రాజకీయాలుగా బ్రతికి, మోసకరమైన జీవితాల్లో ఉండి, వేషధారణ జీవితాల్లో ఉండి, ఆ సంఘమనే కన్యక ప్రభువుని వెతికింది, ప్రాణప్రియుని వెతికింది, దొరకలేదు. కావలి వారు కూడా తెలీదు. ఆమె వారిని విడిచి ముందుకెళ్ళింది, ప్రాణప్రియుని కనుగొన్నది. అలాగే నేను కూడా అయ్యా ఈ 2024 సంవత్సరాల్లో ఎప్పుడు నేను వేషధారణ కానీ బ్రతికాను, ప్రాణప్రియుడైన నిన్ను కనుగొనలేకపోయాను, నీ పాదములు పట్టుకోలేకపోయాను అయ్యా. ఇప్పుడే నేను లెగుస్తానయ్యా, ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను అంగీకరించు, నన్ను స్వీకరించు ప్రభువా, నన్ను యోగ్యపరచయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి, హృదయపూర్వకంగా మొరపెట్టండి. నిజముగా ప్రార్థన చేస్తే, నిజముగా మొరపెడితే ఆయన మనకు సమీపముగా ఉంటానన్నాడు. కనుక మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. క్షమించుము ఓ ప్రభువా, పడిపోతేని నిన్ను వేడి, నా హృదయములో కాళిగే పవిత్రుని చేయు ప్రభు. క్షమించుము ప్రభువా, పడిపోతే నేను వేడి, నీ సన్నిధిని వదలి అపవాదికి లోనైతే, నీ సన్నిధిని వదలి అపవాదికి లోనైతే, సిగురించని మోడువలే వాడెను నా జీవితము, సిగురించని మోడువలే వాడెను నా జీవితము. క్షమించుము ఓ ప్రభువా. మోకరించండి, అందరూ మోకాలు మీదకి, అందరూ నిన్ను మోకాలు. నిన్ను వీడిన నా
స్తోత్రం రేగిపోయిన పటము వలె పట్టుకోలే శూన్యములో సంచరించు గాయాలే మా జీవితాలన్నింటినీ మా ప్రభువా మార్చినందుకు వందనాలయ్యా. ప్రభువా మమ్మల్ని మీరు మీ హస్తములో ఎత్తబడినందుకు వందనాలయ్యా. స్తోత్రము రాజా. పడిపోతే నీలో వేడి నేను నాదే ప్రభులోనే నా ప్రాణము ప్రభు కొరకే నేను నాదే ప్రభులోనే నా ప్రాణము ప్రభు కొరకే నా కాపరి యేసేలే నాకే కొదువును లేదు నా కాపరి యేసేలే నాకే కొదువును లేదు యేసుమో ప్రభువా పడిపోతే నీలో వేడి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీ రక్తమాంసములు సమీపించి అయా ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన దినములన్నిటిలో కూడా మీ ఉచితమైన కృప మాపై ఉంచి అయా మీ ప్రేమ మమ్మల్ని వెంటాడి వెంటాడి వెదకి మీ బిడ్డలుగా మార్చుకున్న స్థితిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఒకప్పుడు మిమ్మల్ని విడిచి శూన్యములో తిరిగిన గాలిపటము వలె అయ్యా చిరిగిపోయిన జీవితము వలె మారిపోయామయ్యా. మా దారము మీరే నాయన, మా ఆధారము మీరే నాయన. మీ చేతిలో ఎత్తబడిన తర్వాత అయ్యా మార్చబడిన జీవితంలో కలిగి ఈ దినమున మా కాపరి యేసే మాకు కొదువు లేదని నాయన మేము జీవించగలుగుతున్నాం. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఒకప్పుడు చీకటిలో సోమరితనములో వెతికినటువంటి మాకు నిజరక్షకుడుగా ప్రాణప్రియుడుగా మీరు దొరికారు గనుక మీ పాదములు పట్టుకొని నిత్యము నాయన మీ ముఖ దర్శనము చేస్తూ ఉన్నాము నాయన. కనుక మమ్మల్ని దర్శించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమున చెప్పబడిన వాక్యము అయా మొదలుగా నన్ను హెచ్చరించావు, వాక్యము ద్వారా నన్ను సరిచేసినందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని కాకుండానట్లుగా మొదటిగా నన్ను నేనే నాయన పరీక్షించుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను అయ్యా. దేవా నాలోని ప్రతి బలహీనత, కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, ఆలోచనలు సమస్తములో బలహీనతలు క్షమించండి, యోగ్యపరచండి అయ్యా. మా ప్రభువా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా నీకు ఇష్టడుగా ప్రియుడిగా ప్రియమైన పిల్లలుగా ఎదుగునట్లుగా ఒక నూతన తీర్మానము ఈ సంవత్సరం అంతా మా ప్రభువా అయా మీ సన్నిధానములు ఉండినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకొని బలపరచమని అడుగుచున్నాం అయా. ఇది మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం, చేరి వచ్చిన సహోదరి సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం ఎలా ఉన్నారో అలా ఉండకూడదయ్యా. ఈ సంవత్సరం కొంత మార్పు తీసుకుని రండి, ఒక గొప్ప మార్పు, ప్రజలందరూ గమనించే మార్పు వారి జీవితాల్లో కనపడినట్లుగా సహాయం దయచేయండి నాయన. గతము కంటే ఇప్పుడు మెరుగైన వారుగా ఉన్నారని, ఆత్మీయులుగా ఉన్నారని, ఇదిగో ఈ రాజీవ్ గాంధీ నగర్ సంఘము అందరికీ ఆదర్శవంతముగా ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన. అనేకులకు మార్గదర్శముగా ఉండినట్లు సహాయం దయచేయండి. మారిన జీవితాలు, మార్పు కలిగిన జీవితాలతో అనేక మందికి నాయన మార్పు కలిగి వారిగా కనపడుతూ అనేక మందిని మీ శిలువ యొద్దకు నడిపించే వారిగా ఒక్కొక్కరు నిలబడినట్లు సహాయం దయచేయండి అయ్యా.
దేవా మీ కొందనాలు స్తోత్రాలు. చేరి వచ్చిన వారు నీ రక్తం చేత కడగబడిన వారు అనేక మంది ఉన్నారు. నూతనముగా రక్షించబడిన వారు కూడా ఉన్నారు. వారు మరలా పడిపోకుండా, వెనుదిరిగి చూడకుండా, వెనుకంజ వేయకుండా, శ్రమైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, భయంకరమైన శోధనలు వచ్చినా వెనుదిరిగి చూడకుండా క్రీస్తులో ముందుకు వెళ్ళినట్లుగా, బలమైన ఆయుధములుగా, యోధులుగా వారు స్థిరపడినట్లుగా, వారి ప్రతి బలహీనతను క్షమించి యోగ్యపరిచి యోగ్యులుగా పాత్రలో చేయించడానికి సహాయమైన దయచేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మాస్తా మీతోను మైకిల్ తీసుకోండి, ఎందుకు కింద పెట్టి కూర్చున్నా. లో వాసించి ఆశాతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా నీకితునా సమస్తము నా సురక్షకం నీకిస్తు నా సమస్తము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరయున్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరు కొందనాలు సెలవు తీసుకోండి.